హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ డ్వాక్రా సంఘాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అయితే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీడీపీ హయాంలో మహిళలను గ్రూపులుగా చేసి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారిలో పొదుపు నేర్పించి మహిళా సాధికారత కోసం చంద్రబాబు సర్కార్ కృషి చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు పురుషులపైన కూడా ఈ ఫార్ములాను వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. అయితే దాదాపు 30 సంవత్సరాలుగా విజయవంతమైన డ్వాక్రా సంఘాలను పురుషుల విషయంలో కూడా ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉంది ప్రభుత్వం. పురుషులతో గ్రూపులు ఏర్పాటు చేసి వారికి లోన్లు ఇవ్వటం ప్రారంభిస్తే వారికి సైతం స్వయం ఉపాధిని కల్పించినట్లు అవుతుందని భావిస్తుంది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో 28 గ్రూపులను ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 20 గ్రూపులను ఏర్పాటు చేసింది. గ్రూపులను కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులుగా పిలుస్తున్నారు. ఇక డ్వాక్రా సంఘాలంటే మహిళలు మాత్రమే కాదు, ఇకపై పురుషులు కూడా ఉంటారని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రుణాలు సక్రమంగా చెల్లిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగానే వీరికి రుణ పరిమితిని కూడా బ్యాంకులు పెంచే అవకాశం ఉంది. 5 సభ్యులు వస్తే చాలు, ఎన్ని గ్రూపులైనా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ గ్రూపులను ఏర్పాటు చేస్తున్న యూసీడీపీడీ వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులు, వాచ్మెన్లు, రిక్షా కార్మికులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ప్రైవేట్ గా పనిచేసేవారు ఎవరైనా సరే 18 ఏళ్ల నుండి 60 ఏళ్లలో ఉన్న పురుషులు కామన్ ఇంట్రెస్ట్ గ్రూపుల్లో చేరవచ్చు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డును వారి దరఖాస్తుతో పాటు అందిస్తే గ్రూపును ఏర్పాటు చేస్తారు. 5 సభ్యులతో ఒక గ్రూపును సిద్ధం చేస్తారు. ఇక అనకాపల్లిలో ఈ విధానం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ.